ఒక ట్యాంకుని ఏ 36 నిమిషాలు బి 45 నిమిషాల్లో నింపగలవు. అంటే ఏ ఒకదాన్ని ఆన్ చేస్తే 36 నిమిషాలు నింపేస్తుంది, బి ఒకదాన్ని ఆన్ చేస్తే 45 నిమిషాలు నింపేస్తుంది, సి ఒకదాన్ని ఆన్ చేస్తే 30 నిమిషాల ఖాళీ చేస్తుంది. అంటే టోటల్గా నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఏ మరియు బిలు మొదట తెరవబడ్డాయి, 7 నిమిషాలు వర్క్ చేశాయి. 7 నిమిషాల తర్వాత సి కూడా తెరవబడింది. అంటే 7 మినిట్స్ ఆఫ్టర్ ఏబీసీ మూడు కలిపి వర్క్ చేశాయి. అప్పుడు ఆ ప్రాసెస్లో ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుందో చెప్పండి అంటున్నాడు. ఓకే రైట్, చూడండి. ఏ అనే పైపు ఒక ట్యాంకుని 36 నిమిషాల్లో నింపిద్దండి, ఏ ఒకటే. మరి బి అనే పైపు ఒకటే అయితే 45 నిమిషాల్లో నింపిద్ది. సి ఖాళీ చేస్తుంది, ఎంత టైంలో ఖాళీ చేస్తుంది? 30 నిమిషాలు. 36, 45, 30కి ఎల్సిఎం తీసుకోండి, 180. టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ 180 పార్ట్స్ అండి. 36 180లో 5 టైమ్స్, 45 180లో 4 టైమ్స్, 30 180లో 6 టైమ్స్. సో ఏ ఫిల్ అంటున్నాడు కాబట్టి ప్లస్, బి కూడా ఫిల్ కాబట్టి ప్లస్, సి ఎంటీ కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అంటే ఏ ఎవ్రీ మినిట్ ప్రతి నిమిషానికి 5 భాగాలు నీటిని నింపిద్ది, బి ఏమో 4 భాగాలు నీటిని నింపిద్ది, సి ఏమో 6 భాగాలు నీటిని ఖాళీ చేస్తుంది ఎవ్రీ మినిట్కి. ఫస్ట్ మనకి ఒక 7 నిమిషాలు ఏబి ఇద్దరు కలిపి వర్క్ చేశారు. అంటే ప్రతి నిమిషానికి ఏబి ఇద్దరు కలిపి 5 + 4 9 పార్ట్స్. అలా 7 నిమిషాలు అన్నాడు కాబట్టి 7 × 9 63 కంప్లీట్ అయిపోయింది. 180లో 63 అయిపోయింది. 180లో 100 పక్కన పెట్టండి, 80లోంచి 63 లెస్ చేయండి, 17 ఉంటుంది. అంటే 100 + 17 117 భాగాలు మిగిలింది. ఈ 117 భాగాల్ని ఈ 3 పైప్స్ వర్క్ చేస్తాయి. అయితే ప్రతి నిమిషానికి ఏబి రెండు కలిపి 9 భాగాలు, 5 + 4 9 భాగాలు నింపితే సి అందులో 6 భాగాలు నీటిని ఖాళీ చేసేస్తుంది. అంటే 9 - 6 3 భాగాలు ఏమవుతుంది? ఫిల్ అవుతుంది. 5 4 2 + 9 9లోంచి 6 తీసేస్తే +3 వస్తుంది, అంటే ఫిల్ అవుతుంది. అంటే 3 కలిపి ఎవ్రీ మినిట్కి 3 పార్ట్స్ వాటర్ని ఫిల్ చేస్తాయి. 3 భాగాలు నీటి నిండడానికి 1 మినిట్ టైం పడితే మిగిలిన 117 భాగాలు వాటర్ ఫిల్ కావడానికి ఎంత టైం పడుతుందంటే 117 / 3 అండి. ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి 11లో 3 టైమ్స్, 3 × 3 9, రిమైండర్ 2 పక్కన 7 27లో ఎన్ని టైమ్స్ అంటే 9 టైమ్స్ 39 నిమిషాలు. ట్యాంక్ మొత్తం ఫిల్ కావడానికి ఎంత టైం అంటే ఇది ఒక 39, స్టార్టింగ్లో ఏబి రెండు కలిపి ఒక 7 అండి. అంటే 39 + 7 మినిట్స్ ఎంత అవుతుంది అంటే 46 మినిట్స్ అవుతుంది సార్. సో యువర్ ఆన్సర్ షుడ్ బి 46 మినిట్స్. సో 46 మినిట్స్ ఈజ్ given in the option number 4.